మైక్రో ఫైనాన్స్ విషయంలో మంగ్లీ ఇన్వాల్వ్ అయ్యి అండ్ మంగ్లీకి కూడా హస్తం ఉందని చెప్పేసి రీసెంట్‌గా బయటికి వస్తున్న ఆధారాలే మరి దానికి నిదర్శనం. మరి ఈ ఆధారాలను కూడా కంప్లీట్‌గా బయట పెడుతూ ఉన్న మరి సోషల్ యాక్టివిస్ట్ అశోక్ రాథోడ్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారన్నమాట. మరి ఆయనతో మాట్లాడదాం. నెక్స్ట్ ఇంకా ఏ అప్డేట్స్‌తో ఇంకా మంగ్లీ ఇన్వాల్వ్ అయింది అని చెప్పేసి ఇంకా క్లారిటీ ఏమిస్తారో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. నమస్తే అశోక్ గారు. నమస్తే. ఇప్పుడు ఆహ్, ఈ కేస్ అనేది కూడా ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే, ఇలాంటి కేసెస్ మన ఇండియాలో చాలా జరిగాయి. అవును. ఇన్‌ఫాక్ట్ మన ఆంధ్రాలో గాని, విజయవాడలో గాని అవును. మైక్రో ఫైనాన్సెస్ కేసెస్ సంబంధించి. కానీ దానివల్ల అప్డేట్స్ ఏం కనిపించలేదు. కాకపోతే ఇందులో ఏం అప్డేట్ వస్తుంది అని చెప్పేసి అందరూ అంటే ఎదురు చూస్తున్నారు. అంటే న్యాయం జరుగుతుందా అంటే ఎవరిని అడిగినా కానీ ఎక్స్‌ప్రెషన్ అవును. అంటే నోట్లోంచి మాట కూడా కాదు. అవునవును. ఆ ఎక్స్‌ప్రెషన్ తగ్గట్టే చెప్పేయొచ్చనమాట. అవును. అయిపోయాయి. ఆ బాధితులు అంతే. అంతే. వాళ్ళకి ఇచ్చిన డబ్బులు పోయినట్టే అవును. అనే కైండ్ ఆఫ్. అంటే ఇప్పుడు న్యాయం జరుగుతదా? జరగదనేది మన చేతిలో కూడా లేదు. కాకపోతే పోరాటం చేసి మనం బయట పెట్టాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఎవరైతే దోషులుంటారో అవును. వాళ్ళకు శిక్ష పడటం హ్మ్. న్యాయమా? లేకపోతే ఎవరైతే బాధితులున్నారో వాళ్ళకు డబ్బులు ఇప్పించి అండ్ దోషులకు శిక్ష పడడం కరెక్టా? ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు అల్టిమేట్‌గా వాళ్ళని శిక్ష పడడం కంటే డబ్బులు ఇవ్వడమే బెస్ట్. హ్మ్. ఎందుకంటే డబ్బులు రాకపోతే ప్రాణాలు పోతాయి ఇక్కడ. ఇప్పుడు వానికి సరే డబ్బులు ఇచ్చినాక ఎట్లా అప్రూవర్‌గా మారుతారు వాళ్ళు. ఎట్లా ఇప్పుడు ఒకసారి దొంగ ఒప్పుకున్నప్పుడు దొంగ దగ్గరికెళ్ళి రికవరీ చేసి మీ దొంగనికైతే ఎట్లా శిక్షిస్తారు. అది అదంతా ప్రాసెస్. హ్మ్. సో, ఇప్పుడు చాలా దగ్గర కేసెస్ అయినాయి గానీ, చాలా దగ్గర ఇంతమంది బాధితులున్నారని ఎక్కడ లేదు. హుహు. ఇది నాకు తెలిసి వరల్డ్‌లోనే ఒక ఫస్ట్ కేస్ ఇట్లాంటిది. చాలామంది బాధితులుండడం. అది ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి 80% బాధితులుండడం. ఇదొక హిస్టరీ క్రియేట్ ఇది. హ్మ్. హ్మ్. ప్రపంచంలో ఎక్కడా లేదు. మీరు చెప్తున్న నేను కూడా ఒక కేస్ దగ్గర అనంతపూర్‌లో కూడా ఒక కేస్ ఇట్లాంటిదే విన్నా. అలాగే గుంటూరులో కూడా ఒకటి విన్నా. కానీ ఇంతమంది బాధితులు లేరు. బాధితులు ఇంతమంది లేరు. హ్మ్. దాంట్లో ఆ కేస్ ఎక్కడ కొలాప్స్ అయితుందో కూడా తెలియదు. కానీ బాధితులు ఇంతమంది బాధితులున్నది ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇప్పుడు నల్గొండ జిల్లాలో వసూలు చేశారు. ఇప్పుడు నల్గొండ జిల్లాలో వీళ్ళంతా రొటేషనే ఇస్తున్నారు కదా! హ్మ్. నీకు తెచ్చింది నాకిస్తాను, నాకు తెచ్చింది వానికిస్తాను, వాని తెచ్చింది వీనికిస్తాను. అంత చైన్ సిస్టమ్ నుంచి వచ్చింది కదా! హ్మ్. ఇప్పుడు ఇదంతా వసూలు చేసి వీళ్ళంతా నమ్మకం కుదిరిపోతుంది కదా! వీళ్ళు బాగా సోప్ టాప్ చేసిర్రు. ఇప్పుడు నల్గొండ జిల్లాను ముంచిర్రు కాబట్టి ఇప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలో వసూలు చేసి నల్గొండ జిల్లాలకు పెట్టాలి. ఇప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాలో పోతుంది కదా! ఇప్పుడు మళ్ళీ ఇంకో కర్ణాటకకెళ్ళాలి. కర్ణాటకెళ్ళి తీసుకొచ్చి ఈ బాధితులకు పెట్టాలి. హ్మ్. అంటే వీళ్ళు వైస్ వర్సానే చేసుకుంటూ పోతున్నారు వీళ్ళు తప్ప, వీళ్ళు ప్రజలని ఎక్కడ పడితే అక్కడ ముంచుతున్నారు. చైన్ సిస్టమ్ చాలా పెద్ద చైన్ సిస్టమ్. ఏజెంట్లను బాధితులతోని కొట్లాట పెట్టుకొని వీళ్ళు సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఏజెంట్లు నిజమైన బాధితులు. వీళ్ళను కొట్లాటలు పెట్టి వీళ్ళు సేఫ్‌గా ఉన్నారు. ఇప్పుడు మధునైతే కస్టడీలోకి తీసుకున్నారు. అవును. కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారణ అనేది కూడా కొనసాగుతూ ఉంటది. ఒకవేళ మధు అప్రూవర్‌గా మారిపోతే ఏంటి సంగతి? ఇక అప్రూవల్ మారితే ఇక వాళ్ళదే ఇక వాళ్ళ డిపార్ట్మెంట్ చూసుకోవాలి కదా! దాంట్లో మనము మనమేం చేయడానికి ఉంటది. హ్మ్. కరెక్ట్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. కరెక్ట్‌గా కస్టడీకి తీసుకోవాలి. ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. చేస్తే అన్ని నిజాలు చెప్తాడని అయితే నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే హ్మ్. వారు తెగించినటువంటి మూర్ఖులు వాళ్ళు. హ్మ్. తెగించిర్రు. ఎట్లా తెగించిర్రు? నల్గొండ జిల్లాలో 10 సార్లు పోయిర్రు. ఇంకో 5 సార్లు పోలీస్ స్టేషన్‌కి పోయిర్రు. వ్యవస్థలన్నీ చూసిర్రు. 4 సార్లు కొడతారు. 4 దెబ్బలు కొడతారేమో అనుకుంటారేమో. హ్మ్. ఒక్కరోజు కొడతారు. మనమైతే సంపరని అల్టిమేట్ గోల్ అయితే ఉన్నారు. కానీ ఆళ్ళు తెగించున్నారు. మనము ఒక 4 రోజులు జైలుకి పోతాం. మళ్ళీ వస్తాం. దర్జాగా ఉన్న డబ్బులన్నీ వాళ్ళకి తెలుసు. హ్మ్. వాళ్ళు గట్టిగయ్యిర్రు. వాళ్ళు తెగించిర్రు. వాళ్ళు తెగించి మాత్రమే చేసిర్రు ఇదంతా. వాళ్ళని ఎవరెవరు ఎనకాల కాపాడుతున్నోళ్ళు కాపాడుతూనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ముందే ప్రిపరేషన్ ప్లాన్‌లో ఉంటారు కదా వీళ్ళంతా. ఇట్లాంటి గొప్ప గొప్ప సెలబ్రిటీలు పెట్టుకొని, అమిత్ పటేల్ లాంటి వాళ్ళని బాగా ఈ రాజకీయ నాయకుల ఇన్‌ఫ్లూయెన్స్ పెట్టుకొని, మంచి మంచి ఆఫీసర్ల ఇన్‌ఫ్లూయెన్స్ పెట్టుకొని, వీళ్ళకి ఒక సైడు పేద ప్రజలు కనిపియరు. ఇగ అట్ లాస్ట్ డబ్బులు తప్ప మనిషికి ఏమీ కనిపియదు. అంటే మన దునియాలో మొత్తం చూసుకుంటుంటే పైసలున్నోడిదే రాజ్యం. అవును. వాడేం చేసినా చెల్లుబాటు అయితది. అంతే పైసా దేక్ మిగతాళ్ళందరికీ తమాషా దేక్. ఆ! ఇదే సేమ్ యాజ్ ఇదే పర్ఫెక్ట్. ఆ! ఇప్పుడు ఈ ఇష్యూలో కూడా అదే జరిగేటట్టు అవును. అనిపిస్తుంది. అవును. అంటే దీని వెనకైతే ఇంకా ఆహ్, మంత్రి గారి మనవడో హ్మ్. లేకపోతే ఇంకా వేరే వేరే పేర్లనేది కూడా వినిపిస్తున్నాయి. ఇది హ్మ్. ఎంతవరకు నిజమంటారు? 100% మంత్రి గారు మనవని దగ్గరే డబ్బులు తీసుకున్నారు వీళ్ళు. హ్మ్. వారు కూడా రేపో ఎల్లుండో ఒక 2 డేస్‌లో బెంగుళూరు నుంచి వచ్చి హైదరాబాద్‌లో మేము సమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో మళ్ళీ కూడా ప్రెస్ మీట్ పెట్టి హ్మ్. ఇంకా పూర్తి ఆధారాలు తీస్తాం. మాకొచ్చినటువంటి ఆధారం ప్రతీదీ మీడియా ముందుకు పెడతాం.
ఓకే. మాకు మీడియా సపోర్ట్ ఉంది. మీడియా దగ్గర నుంచి బాధితులు మాకు ఆధారాలు ఇస్తారు. ఆధారాలు ఇప్పుడు మాజీ మంత్రి మనవడు మా దగ్గరికి వచ్చి ఫోన్ చేసి మీకు ఇట్లా ఇట్లా జరిగిందని చెప్పడానికి అదంతా మీడియా బలమే. ఈరోజు మీడియా లేకపోతే నథింగ్. కాబట్టి మీరు చూపించినటువంటి బలమే, మీరు చూపించినటువంటి ధైర్యమే ఆ బాధితుల నుంచి వస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కటి బయట పెడతాం. మాకు వచ్చిన మరో క్షణం మీడియాను పిలిపిస్తున్నాం. మాకు సపోర్ట్ చేస్తున్నారు. బాధితుల తరపున మీడియా ఉంది కాబట్టి అదే ధైర్యంతో ఉంది. లాస్ట్ వరకు కూడా ఇదే కంటిన్యూ ఉండాలని నేను రిక్వెస్ట్ కూడా చేస్తాను. అలాగే ఈ విషయంలో మీడియా ఇంతగా సపోర్ట్ చేస్తుంది అని చెప్పేసి మీరు అంటున్నారు. కానీ మీడియాలలో కూడా TV9 కానీ, ఎన్టీవీ కానీ ఇట్లాంటి కొన్ని ఛానల్స్ కానీ ఎక్కువగా దీన్ని ఫోకస్ చెయ్యకపోవడానికి అండ్ ఇంకా బాధితుల సైడ్ నిలబడకపోవడానికి రీజన్ అంటే ఏం చెప్తారు మీరు? అంటే నాకు కూడా ఒకటి క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు మన డిజిటల్ మీడియాకి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి డిఫరెన్స్ ఏంటంటారు? డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు అందరూ ఏదైనా కానీ చూడడానికే కదా డిజిటల్. ఇప్పుడు వాళ్ళు కూడా డిజిటల్లోకి వస్తున్నారు. అవును, మనం అటు వెళ్ళలేం కానీ వాళ్ళు ఇటు రావచ్చు, అటు ఉన్నారు కాబట్టి. అంతే కదా. ఇప్పుడు దాంట్లో నథింగ్ ఎల్స్. ఇప్పుడు వాడెవడో చూపెట్టలేదని వాని కోసం మనం గుండు కొట్టుకోవడం తప్ప. ఇప్పుడు ఎవరు చూపించకపోయినా అట్లని కాదు. నేనేం చెప్తానంటే ఎవరు చూపించకపోయినా చాలామంది ఇప్పుడు కుంభమేళలో ఒక ఆమె పేరు ఉంటుంది, మోనాలిసా అనే ఆమె కూడా ఫేమస్ అయింది. ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా చూపించింది? ఆమె సోషల్ మీడియానే, డిజిటల్ మీడియానే చూపించింది. ఫేమస్ అయింది కదా. ఇప్పుడు చాలామంది ఇప్పుడు వాళ్ళు చూపించడం లేదని ఇప్పుడు డిజిటల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ కంటే గొప్పగా పనిచేస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు టీవీలలో చూసే ఓపిక ఎవ్వరికి లేదు. ఈరోజు చాలా మెయిన్ స్ట్రీమ్ మీడియా వ్యూస్ కూడా అంత ఉందని నాకైతే లేదు. ఈరోజు ఎవరు చూసినా యూట్యూబ్లో ఉన్నారు. ఈరోజు మన తెలంగాణ 2 తెలుగు రాష్ట్రంలో ఒక 8-9 కోట్ల మంది ప్రజలు ఉంటే సుమారు 80% నుండి మన యూట్యూబ్లోనే చూస్తున్నారు కదా. ఇంట్లో కూర్చొని చూసే టైం కూడా ఎవరికి లేదు. అంత ఇంట్రెస్టింగ్గా చూడడం కూడా లేదు. మంచిగా ఫోన్లో ట్రావెలింగ్లో ఫోన్లో చూస్తారు. యూట్యూబే లోకం అయిపోయింది. కాబట్టి వారేదో చూపించడం లేదు, వాళ్ళేదో చూస్తున్నారు అని చెప్పేసి లేదు. వాళ్ళకు కూడా కొంత ప్రెజర్ ఉంటుంది ఈ టైంలో. ఎందుకంటే వాళ్ళు అప్పర్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత హస్తాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకు కూడా కొంత ప్రెజర్ ఉండొచ్చు. ఎందుకంటే మా కమ్యూనిటీలో మంగ్లీ గారు కూడా గిరిజన నాయకులతోనే కొట్టడానికి ప్రయత్నం చేసింది. మేము ఒకటే మాట మా నిజానికి పౌరుషం ఎక్కువ, నిజానికి బలం ఎక్కువ, నిజానికి ధైర్యం ఎక్కువ, అబద్ధాలు మాట్లాడించే వారికి పేమెంట్లు ఎక్కువ అని మేము అదే రోజు చెప్పాం. మేము నిజమే మాట్లాడతాం, మంగ్లీ గారు కూడా నిజమే మాట్లాడాలి. కానీ ఈ ఇష్యూ మొత్తం జరుగుతున్న టైంలో మీకు కూడా ప్రెషర్లు బోల్డ్ అన్నీ వస్తూ ఉంటాయి కదా? తప్పకుండా వస్తాయి. ఇప్పుడు నేను కానీ మా సంపత్ నాయక్ గారికి రోజు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి. మేము చాలా చక్కగా సమాధానం చెప్తారు. రండి, మీరన్న లొకేషన్ పెట్టండి, మేమన్న లొకేషన్ పెడతాం. మీరన్న రండి, మేమన్న రండి. లేకపోతే మాట్లాడే బాధితుల దగ్గరకైనా తీసుకుందాం. మానవత్వం ఉన్నోడు ఎవ్వడు కూడా మాట్లాడారండి. మానవత్వం ఉన్నోడు, కుటుంబ సంబంధాలు తెలిసినోడు, రిలేషన్ల గురించి తెలిసినోడు, మానవ జీవి గురించి తెలిసినోడు, బాధితుల కష్టాలు తెలిసినోడు ఎవడు కూడా కాల్ చేయడం లేదు. ఏదో అయ్యో పాపం మన సెలబ్రిటీ కదా, మనం కాపాడుకోవాలి కదా అనుకున్నాం. ఒక ప్రాణం గురించి కాపాడుకుంటాం, కానీ 100 ప్రాణాల గురించి ఆలోచించాలి కదా. పొట్టన కొట్టినావు కదా, నిన్ను ఎవరైతే కాపాడుకున్నారో, నిన్ను ఎవరైతే నమ్మి మా బిడ్డ అని చెప్పేసి ఎంకరేజ్ చేశారో, నువ్వే వాళ్ళ పొట్టను కొడితే నిన్ను ఎందుకు ఎంకరేజ్ చేయాలి? ఇప్పుడు సరే కమ్యూనిటీ వైస్ వర్సా కాదండి. ఇప్పుడు మనం జనరల్గా మాట్లాడుకుంటే మంగ్లీ గారికి ఈరోజు ఈరోజు శనివారం రోజు మనం ఇంటర్వ్యూ చేస్తున్నాం. మంగ్లీ గారికి ఈరోజు ఆదివారం అయితే కాదు కదా, ఆదివారం అయితే మాట్లాడతాం మంగ్లీ గారికి. ఈరోజు మంగ్లీ గారికి ఆదివారం అయితే మనకు శనివారంగా అయితే మనం మాట్లాడతాం. మంగ్లీ గారికి కూడా శనివారమే, మనకు కూడా శనివారమే. ఆ రమావత్ మధు గారిని కూడా శనివారమే, మనకు కూడా శనివారమే. కానీ వాళ్ళకి ఏదో డిఫరెంట్ ఉంది. వాళ్ళకు 4 చేతులు ఉన్నాయంటే మనకు 2 చేతులే ఉన్నాయి, వాళ్ళకి 4 చేతులు ఉన్నాయి, వాళ్ళు ఎక్కువ పని చేయగలుగుతారంటే దాని గురించి మాట్లాడదాం. కానీ వాళ్ళు కూడా మనుషులే, మనం కూడా మనుషులే. కానీ కష్టపడి ఆమె బాగా చాలా పెద్ద సింగర్. సరే, ఆమెని పదే మనం పేర్లు కూడా తీసుకోవద్దు. ఇప్పటి నేను ఫిక్స్ అయినా. కానీ లాస్ట్ ఇప్పటి నుంచి మేము నిన్న మీడియా ముఖంగా కూడా చెప్పాం, ఇప్పటి నుంచి ప్రెస్ మీట్లు పెట్టాం. కానీ బాధితులతోనే ప్రజా పోరాటంలోకి దిగుతాం. ఇక బాధితులతోని దాని రాష్ట్ర రోకలు చేస్తాం, బాధితులతో నిరాహార దీక్ష కూర్చుంటాం, బాధితులను తీసుకొని రాష్ట్ర గవర్నర్ గారిని కలుస్తాం. ఎందుకంటే గిరిజనులకి ఫస్ట్ కస్టోడియన్ ఆఫ్ మన స్టేట్. కాబట్టి గవర్నర్ గారిని అపాయింట్మెంట్ కూడా కోరుతాం ఈరోజు రేపట్లలో. అలాగే ప్రజాపాలన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారిని కూడా బాధితుల
దగ్గర బాధితులను తీసుకెళ్ళాలి వాళ్ళ దగ్గరికి అని చెప్పేసి వారి అపాయింట్మెంట్ కానీ అలాగే స్టేట్ బాస్ అయిన డీజీపీ గారి దగ్గర కూడా తీసుకెళ్ళాలి. ఈ కేసుని సిబిఐని కూడా తీసుకెళ్ళాలి. ఎందుకంటే పోలీస్ చాలా స్పీడప్ చేయాలి. ఎందుకంటే అక్కడ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. వాళ్ళని మీరు ధైర్యంగా చెప్పాలి. మీకు ఒక విషయం గుర్తు చేస్తా. ఒక 1 year కింద డిపార్ట్మెంట్ ఎంత చైతన్యవంతం చేసిందంటే ఈ కేసులో ఎస్ఐ, సిఐ, డిఎస్పీలు స్వయంగా నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పౌర్ గారే గ్రామాలకు తిరిగి మీరు అధిక వడ్డీలకు ఆశపడి డబ్బులు ఎవరికి ఇవ్వకండి, ప్రాణాలు పొడగొట్టకండి, ఇదంతా పెద్ద స్కామ్ జరుగుతుంది అని చెప్పేసి మైకులు పెట్టుకొని తిరిగిన రోజులు ఉన్నాయి నల్గొండలో. ఎస్, ప్రతి నల్గొండ జిల్లాలో ప్రతి తండాలు తిరిగారండి మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వారికి నిజంగా సెల్యూట్ చెప్తున్నా. వాళ్ళు చైతన్యం చేశారు. ఈరోజు మీడియా చైతన్యం చేస్తుంది. ఈరోజు చాలామంది చాలా వసూలు చేస్తున్నారు. మొన్న మల్లెపల్లిలో ఒక శేఖర్ అనే ఒక వ్యక్తి 28 కోట్లు వసూలు చేసినటువంటి ఏజెంట్లు ఎట్లాస్ట్ ఏజెంట్ని అడుగుతున్నారు. ఏజెంట్ బాధితులను కొట్లాట పెట్టుకున్నారు. అతను చనిపోయాడు గుండెపోటుతో ఈ ప్రెజర్ తట్టుకోలేక. అంతే కదా. ఈరోజు ఆ బాధితులు ఏజెంట్ని అడుగుతారు కానీ డైరెక్ట్ వీడిని అడుగుతలేరు. వాంతో మాకేం సంబంధం, నువ్వు పెట్టినావు అంటే నువ్వు వాళ్ళకి పెట్టినావు, నువ్వు అక్కడికి వెళ్ళి వసూలు చేసుకొని మాకే. అదే బాధితులకు ఏజెంట్లకు కొట్లాట పెట్టి వీళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏజెంట్ల ప్రాణాలు, బాధితుల ప్రాణాలు పోతున్నాయి. చాలా దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా తీసుకోవాలి. అక్కడ మంత్రులను పంపించాలి, ఎమ్మెల్యేలను పంపించాలి, వాళ్ళని ధైర్యం చెప్పాలి. ఇప్పుడు ధైర్యం చాలా గొప్పది. ధైర్యం చెప్తే ప్రాణాలు 4 రోజులు కాపాడుతాం, ఎవరిని అనాథాలు చేయకుండా ఉంటాం. ఇప్పుడు ప్రభుత్వమే ఒక తండ్రి పాత్ర పోషించాలి, ప్రభుత్వమే ఒక కుటుంబ పాత్ర పోషించాల్సిన సమయం ఉంది. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీంట్లో చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఒక విషయంలో అల్లు అర్జున్ గారు ఏదో మన సంధ్యా థియేటర్తో ఏదో చిన్న ఘటన అయితేనే అల్లు అర్జున్ గారికి మనం చెర్లపల్లి జైలు వరకు పంపించినటువంటి గొప్ప చూసాం. కన్వెన్షన్ హైడ్రా అక్రమంగా కట్టారని చెప్పేసి కన్వెన్షన్ ఎంతో పేరు కాల్చినటువంటి కన్వెన్షన్ కూడా దాన్ని డిమాలిష్ చేసినటువంటి ధైర్యవంతుడు మన రేవంత్ రెడ్డి. అలాంటి పెద్ద పెద్ద డిసిషన్ తీసుకున్నప్పుడు మంగ్లీ గారి దాంట్లో ఎందుకు డిసిషన్ తీసుకోలేకపోతారు అనేది, ఎందుకు సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేసుకోలేకపోతారు అనేది ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్లో అయితే నారా లోకేష్ గారు స్పందించారు. అలాగే నిన్న మా సంపత్ నాయక్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీంట్లో చాలా సీరియస్గా మీరు టేకప్ చేయండి, బాధితులకు పూర్తి మద్దతు తెలియజేయండి, దీంట్లో ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా బయటికి గల్లాబట్టుకుని గుంజుకోదాం అని చెప్పేసి వారు సంపత్ నాయక్ గారికి కూడా ఫోన్ చేశారనే మాటలు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు. చాలా చాలా గొప్ప విషయం అండి. ఇదంతా బాధితుల తరపున నిలవడం చాలా గొప్పది. ప్రభుత్వం ఎప్పుడు బాధితుల పక్కనే ఉంటుంది. అవును, అందుకే పక్కన ఉన్నటువంటి రాష్ట్రం ఇంత స్పీడ్గా స్పందిస్తుంటే మన రాష్ట్రం ఎందుకో స్పీడప్ చేయలేకపోతుందనే బాధ. సో దాన్ని కొంచెం సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి నా రిక్వెస్ట్. నైస్ అండి. మీ పోరాటం ఇంకా కొనసాగుతూ ఉండాలి. అక్కడ న్యాయం జరిగేంత వరకు బాధితుల పక్కన మీరు ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ.